హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రములు. మహోన్నతుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీ స్తోత్రములైనా, జీవము కలిగిన దేవ, నమ్మదైన దేవ, మహాదేవ, గొప్ప దేవ నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపకై, నీ దయకై, నీ ప్రేమకై మేము స్తుతిస్తున్నాం. ప్రభా నీ స్తోత్రాలు స్తోత్రాలు. నీ అనాది సంకల్పంలో ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా లోకంలో పాపంలో శాపంలో నా తండ్రి నాయన వ్యాధి బాధల్లో నుంచి విడిపించిన దేవుడు, నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక నీ సంకల్పంలో నీ చిత్తంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని రక్షించుకుని విధానం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా నీ స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా నా తండ్రి ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మీరు అధ్యక్ష వహించండి నాయన. కూడొచ్చిన బిడ్డల కొరకు నీ స్తోత్రాలు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అయ్యా నీకు మహిమ రావాలి నాయన. మీ నామాన్ని మీరే మహింపరచబడాలి, మీ నామం వెల్లడి చేయాలి ప్రభా. అనేక మంది నాయన నా తండ్రి చూసేవారు, వినేవారు గ్రహించుకుని నాయన విశ్వాసంతో, విధేయతతో, భక్తితో నాయన జీవించే కృపాభాగ్యాలు దయచేయండి తల్లి. స్తోత్రాలు. ఇప్పుడు పాటలు పాడుతుండగా మంచి స్వరాలు దయచేయండి. పాటల్లో, ప్రార్థనలో, కీర్తనలో నాయన వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని ప్రతి నాయన సాతాను యొక్క అడ్డులన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. నీ రక్తం పురోక్షింపజేస్తున్నావు. నీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచండి, నీ యొక్క అభిషేకం ఇక్కడ ఉంచండి, నీ ప్రభావం ఇక్కడ ఉంచండి ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దుష్ట పిశాచ అంధకార శక్తిని యేసు నామములో బంధిస్తాను నాయన. నా తండ్రి వినగలిగిన చెవులు, గ్రహించుకున్న హృదయం, లోబడాత్మ ప్రతి బిడకి దయచేయమని తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఇంకా లైవ్లో నాయన రానివారు ఇంకా రావటానికి ప్రభా, వచ్చిన వారు తండ్రి నాయన నా తండ్రి మనసు పెట్టి వినటానికి, భయభక్తులతో వినటానికి సహాయం చేయండి నాయన. నీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. బిడల్ని స్వాధీనపరచుకోండి నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడలు నాయన నా తండ్రి నా ప్రభా నిన్ను చూడటానికి, నీ స్వరం వినటానికి ప్రభా నా తండ్రి నాయన నీ కొరకే జీవించే బిడలుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఈ కార్యక్రమం ప్రారంభించి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. Thank you.
ది లార్డ్. హల్లెలూయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా
ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 142వ కీర్తన వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవజ్ఞానం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నట్టుగా నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. నా కుడి పక్కను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయిను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. మన వెనుకిడిలో ప్రభువు కీర్తన దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా.
హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. లైవ్లో వీక్షిస్తున్న దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మరి ఈరోజు ఈ పరిశుద్ధ దినం, ఈ ఆరాధనలో మనము లైవ్ ద్వారా దేవునిలో మనం ఆరాధించుకుంటానికి, ఆరాధన పాటల ద్వారా దేవుని మహింపరిచే దాంట్లో మనం అందరం పాలుపంపులు పొందటానికి, దేవుని వాక్యం వినటానికి దేవుడు మరి మనని ఇటువంటి శ్రేష్టమైన సమయం మనకిచ్చినందుకు దేవుని ఎంతో మనం స్తుతించవలసిన వారు విన్నాం. లోకంలో చాలామంది దేవుని సన్నిధిలో గడపాలని మనసు లేక వాక్యం వినటానికి, దేవుణ్ణి ఆరాధించుకుంటానికి, దేవుణ్ణి ఆనుకుంటానికి, విశ్వాసం ద్వారా దేవుడికి మహిమకరంగా జీవించడానికి చాలామందికి అటువంటి మనసు లేకపోవచ్చు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనకంటే యోగ్యులు, గనులు, గొప్పవారికి లేని ఒక ధన్యత దేవుడు మనకిచ్చినందుకు మనం దేవుడికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించ బద్దులమేమన్నాం. ప్రియులారా, మరి వాక్యము ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కాడ ప్రార్థనలో ఏకీవించండి. ఎందుకంటే మాట్లాడేది దేవుడు. మరి దేవుడు రాయించిన మాటలు, ఆ మాటల్ని, దేవుని మాటల్ని దేవుడి మహిమ కొరకు నమ్మిన వారిని, విన్నవారు నమ్మి ఆస్వాదించబడే దానికోసం దేవుడి వాక్యం రాయబడి ఉంది. మనుషుల వైపు మనం చూడకూడదు, కానీ దేవుని వాక్యం సత్యమని, అది దేవుని మాటని, ఆ మాటను నమ్మిన వారిని దేవుడు ఆస్వాదిస్తాడని, స్వస్థపరుస్తాడని, రక్షణ పొందుతామని, అన్ని ఆశీర్వాదాలు దేవుని మాటలో నమ్మిన వారిలో వారి జీవితాల్ని దేవునికి అనుకూలముగాను మార్చుకునే వారిలోనే, విధేయత చూపించే వారిలోనే, భయభక్తులు కలిగి ఉండే వారికే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు, మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటలు పాడిన నేను మహింపరిచిన బిడ్డల కొరకు నీ స్తోత్రాలు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల కొరకు నీ స్తోత్రాలు. ప్రభువా, అత్యంతల్పుడైనా నీ దీనదాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రభువా, మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటల్ని ఎవరైతే లక్ష్య పెడతారో వాళ్ళని మీరు దృష్టించి వారిని మీరు దీవించే దేవుడిగా ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎవరు నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా వండుకోకుండా వాక్యం వినాలనే మనస్సు ప్రభు వాళ్ళకు దయచేయండి. వినే చెవులు, గ్రహించుకునే హృదయం, లోబెడాత్మ ప్రతి బిడ్డకి దయచేయమని తండ్రి నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడి, బలహీనుడిని నీ కృపలో బలపరిచి వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి ఈరోజు అంశం ఏంటంటే, ప్రభు దినము ఎప్పుడు వచ్చును కాదు, ఎలా వచ్చును. ఎప్పుడు వచ్చేది అనేది మనకి తెలియదు, ఎవరికీ తెలియదు. ఆఖరి వచ్చే ప్రభుకి కాడ తెలియదు, తండ్రికే తెలుసని, దూతలకు కాడ తెలియదని, ప్రభుకి కాడ తెలియదని వాక్యం సెలవిస్తుంది. కనుక
ఎవరైనా ప్రభుదినం ఫలానా సంవత్సరంలో ఫలానా సమయంలో వస్తుంది అనుకుంటే అది అబద్ధ దుర్బోధ అని మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. దశలోనికి రాసిన ప్రతి దశలోనిక సంఘానికి అపోస్తుడైన పౌలు మరి ఈ మాటలు రాశాడనమాట. ఆనాడే అపోస్తులు ఉన్నప్పుడే ప్రభుదినం త్వరగా వచ్చేస్తుందని అని త్వరపెట్టడము, భయపెట్టడము, మోసపరచడము ఆ దినాల్లో మరి జరుగుతుంది కనుక ఆ సంఘాన్ని హెచ్చరించడానికి, దేవుని సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు. దశలోనికి రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, లోకులంట నెమ్మదిగా ఉన్నది, మనకు భయమేమీ లేదు అని చెప్పుకుంటున్నారట. అంటే ఇప్పుడు కరోనా వచ్చింది, భయము మనకు వచ్చింది, ఇక ప్రభువు రాకడ బహు సమీపంలో ఉందని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే అప్పుడు వాళ్ళకి సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, సకాలంలో వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, మరి వివాహాలు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ కూడా మంచిగా చక్కగానే జరుగుతున్నాయి అని వాక్యం తెలియజేయబడుతుంది. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, అలాగే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ఏంటంటే గర్భిణీ స్త్రీ వాళ్ళు చాలా మరి కన్సీవ్ అయిన తర్వాత, నెలలు నిండిన తర్వాత డాక్టర్ డేట్ ఇస్తారు. ఇప్పుడైతే డేట్లు ఇస్తున్నారో, అప్పుడైతే అంత టెక్నాలజీ పెరిగినప్పుడు, స్కానింగ్లు రానప్పుడు మరి మంత్రసానులతోనే లేకపోతే చిన్న చిన్న డాక్టర్లే మరి ఇటువంటి నొప్పులు పెయిన్స్ రాగానే తీసుకెళ్ళేవాళ్ళు. ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు ప్రసవం అవుతారో తెలియదు కనుక అటువంటి పరిస్థితుల్లో అసలు ఒరిజినల్గా ఏంటంటే 10 రోజులు డాక్టర్ గారు 15 రోజుల ముందు డేట్ ఇస్తే ఇప్పుడే పెయిన్స్ వచ్చేసి ఎమ్మటే మరుసనాటికల్లా బిడ్డను ఎత్తుకుని వచ్చేసి పరిస్థితులు అన్నమాట. ఇంత మనకు తెలియని స్థితి అన్నమాట. కనుక గర్భిణీ స్త్రీతో దేవుడు పోల్చి చెప్తున్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు పెయిన్స్ ఒక రోజంతా పెయిన్స్ వస్తే, లేకపోతే పెయిన్స్ రావటానికి ఇంజక్షన్లు ఇచ్చి అలాగే చేస్తున్నారు. కానీ ఆ నిప్పులు ఎలా అయితే గర్భిణీ స్త్రీ నిప్పులు పడద్దో అలాగే మరి ఆకస్మికముగా ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని చెప్తున్నాడు. 4వ వచనంలో ఏమంటాడంటే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అంటున్నాడు అన్నమాట. అదండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చీకటిలో ఉన్నవారికి దొంగ వలె వస్తానని చెప్తున్నాడు. దొంగ చెప్పి రాడు. అలాగే వీరు చీకటి దేనికి సాదృశ్యం అంటే, చీకటి లోకము పాపానికి సాదృశ్యము. దేవుణ్ణి ఎరగని లోకము, ఆ యొక్క పాప బంధకములో ఉన్నవారు, చీకటి కార్యాలు చేసేవాళ్ళు మరి వాళ్ళకి ఆకస్మికంగా వస్తుంది. చీకటి కార్యాలు వెలుగు సంబంధాలు వేరు, చీకటి సంబంధాలు వేరు. కనుక వాక్యము ఎరిగిన వారు అంటే వాక్యము సత్యము గనక, సత్యమే క్రీస్తు గనక, క్రీస్తే వెలుగు గనక ఆ దేవుని ఎరిగిన వారు ఆ వెలుగు సంబంధులని, వారు దేవుని విశ్వసించి దేవుణ్ణి ఆరాధించుకునే ఒక మందిరములో దేవుని యొక్క మారు మనసు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని మరి జరిగించేవారు లోకానికి పాపానికి వేరయ్యి దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని ఆత్మ నడిపింపులో ఉండేవారిని వెలుగు సంబంధులు అంటారు, విశ్వాసానికి సంబంధించిన వారు. కనుక మరి మనం ఏం పిలుస్తామంటే వారిని విశ్వాసులు అంటాం.
ఎవరి విశ్వాసులు? వాక్యము చేత లోకములో నుంచి వేరుపడి చీకటి కార్యాలు మానేసి అలాగే వెలుగులోకి వచ్చి వెలుగు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, దేవుని వాక్యము చెప్పినట్లుగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వారిని వెలుగు సంబంధులు, క్రీస్తు సంబంధులు, ఆత్మ సంబంధులు అని మనము విశ్వాసులు అని మనం పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చీకటి సంబంధులు అంటే చీకటి కార్యాలు, దొంగలు చీకటిలో పనిచేస్తూ ఉంటారు. అలాగే వ్యభిచారులు సాటుమోట్లుగా పాపాలు చేస్తూ ఉంటారు. తాగుబోతులు అలాగే మరి చేయకూడని అక్రమైన కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రతి పాపంలో ఏముందంటే చీకటి అంటే ఏంటంటే దుష్టుడికి సంబంధించిన అక్రమైన స్థితి, మోసకరమైంది, మరి శరీర సంబంధమైంది. పాపము అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునికి ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చి జీతం మరణం. ఈ యొక్క చీకటి కార్యాలు మరి దేవుడు పాపముగా ఎంచుతున్నాడు. అది దుష్టుడి కార్యాలే. లోకము దుష్టుడందుంది కనుక లోకంలో ఉన్న ఆ యొక్క అలవాటులు కానీ, ఆచారాలు కానీ, లోకంలో శరీరానికి సంబంధించిన ఇచ్చలు కానీ, వ్యామోహాలు కానీ, మత్తుపానీయాలు కానీ, ఇంకా అనేకమైన విషయాలు చీకటి సంబంధించిన కార్యాలు కనుక అది చీకటి కార్యాలని కనుక ఆ చీకటిలో ఉన్న వారికి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో వాళ్ళకి తెలియదు. ఫుల్గా తాగేసినోడికి కుటుంబంలో బాధలు తెలియదు, భార్య బాధ తెలియదు, పిల్లల విషయం తెలియదు. అతనికి ఎంచేపు ఏంటంటే తాగుడే. మళ్ళీ దిగితే మళ్ళీ ఎక్కడో అక్కడ డబ్బులు లేకపోయినా డబ్బులు సంపాదించుకుని మళ్ళీ తాగటమే కానీ అతనికి ఏం తెలియదు. అలాగే వ్యభిచారులు అక్కడ వాళ్ళకి ప్రేమ కానీ, కుటుంబం కానీ, బాధ్యత కానీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ మత్తులో ఉంటారు, వ్యామోహంలో, పాప వ్యామోహాల్లో ఉంటారు కనుక ప్రతి పాపములో ఒక అక్రమైన దుష్టుడు ఉన్నాడు. దానివల్ల ఆ అక్రమైన దుష్టుడి వల్ల మరి వేతనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది. తాగుబోతుల కుటుంబాల్లో ఎప్పుడూ కూడా కరువు, ఎప్పుడూ లోటు, అప్పులు, దుఃఖాలు, బాధలే కనుక. అలాగే వ్యభిచారి గృహాల్లో కూడా ఎప్పుడు కూడా బాధలే, ఎప్పుడు దుఃఖాలే, ఎప్పుడు భయాలే కనుక ఇటువంటి ప్రతి చెడుకి ఒక మరి బాధ అనేది ఉన్నది. ప్రతి నీతికి ఒక సంతోషం అనేది ఉంది. నీతి నిబ్రం కలిగి తలెత్తుకుని ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు, యథార్థవంతుడు. కానీ పాపం చీకట్లోకి తీసుకెళ్ళద్ది, అది మరుగు చేస్తుంది, అది సత్యం చెప్పదు. పాపం అబద్ధంతోనే సత్యముగా ఉన్నట్టుగా కప్పెట్టుకుని మోసం చేస్తాడు దుష్టుడైన వెలుగుదూతగా భక్తి విషయంలో కానీ, అలాగే తన యొక్క శరీర మనస్సు, శరీర ఇచ్చలు కానీ మనకు తెలియకోకుండానే చీకటి పాపాలు చేస్తూ ఉంటారు. వెలుగు పైకి భక్తులుగా ఉంటారు, అలా మరి చీకటి కార్యాలు చేస్తూ ఉంటారు. కనుక ఇవన్నీ ఏంటంటే చీకటి సంబంధులు కనుక వారికి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, రాకడ తెలియదు. కానీ శిష్యులు అంటారు, యుగ సంబంధం నీ రాకడికి గుర్తులేంటి అని చెప్పినప్పుడు యేసు ప్రభు రాకడ సూచనలు చెప్పాడు శిష్యులకి. మరి సువార్తలో, మత్తయి సువార్తలో రాయబడింది, అలాగే లూకా సువార్తలో, అలాగే మార్కు సువార్తలో, అలాగే పత్రికల్లో దాన్ని ఎత్తిపెట్టి పత్రికల్లో పౌలు గారు రాశాడు. అలాగే దశలోనిక సంఘానికి కూడా మరి చెప్తున్నాడు చీకటిలో ఉన్నవారని. ఆ చీకటిలో ఉన్నవారి గురించి వారికి తెలియదు, వారు పాపపు మత్తులో, లోక మత్తులో, శరీర మత్తులో ఉంటారు. గాన ధనం కూడా ఒక మత్తేనండి, ధన వ్యామోహం కనుక వాళ్ళకి ఏం తెలియదు, ఏం పట్టించుకోరు ఇంకా. కనుక మనం అది చాలా ప్రమాదం అని వారి గురించి ఏం చెప్తా అంటే, దొంగవలే ఆ దినము, సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇప్పుడు మీరు మనం పరిశీలన చేసుకోవాలి, మనం చీకటిలో ఉన్నాం, వెలుగులో ఉన్నాం.
యేసు ప్రభువుని ఎరిగి ఉన్నావా? యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నావా? యేసు ప్రభు మీద ఆధారపడ్డావా? యేసు ప్రభు మాట వింటున్నావా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా అనేది ఎవరికి వాళ్ళు నాకు నేను నీకు నువ్వు పరిశీలించుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. కనుక మనం ఏ సంబంధులు, చీకటి సంబంధులమా వెలుగు సంబంధులమా, మన క్రియలు ఎలా ఉంటాయి అని మనం పరిశీలన చేసుకోకపోతే మనం మోసగించబడతామని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. 107వ కీర్తన 14వ వచనం కాడ మనం చదువుకుంటే, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. యెషయా 29:15 కూడా చదువుకుందాం. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేసి చూసి వారికి శ్రమ. అదండి చీకటి కార్యములంటే అది. యెషయా భక్తుడు చెప్తున్నాడు, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా దేవుడికే తెలియనివారంటే. మనుషులకి తెలియనివారు అదొక రకం, దేవుడికి కూడా తెలియకూడదు అనుకుంటారు. వాళ్ళ హృదయంలో అంతరంగంలో ఉన్న పాపము యొక్క ఛాయ కూడా తెలియకోకుండా నటించే పరిస్థితులను గురించి చెప్తున్నాడు ఇక్కడ. లోపల వాటిని మరుగు చేసి చూసే వారికి శ్రమ. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం పాపము చేస్తే ఆ పాపాన్ని మనము ఒప్పుకుంటే పాపం క్షమించబడదు, కానీ కప్పుకుంటే కఠినపరచబడతాము, దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవునికి కూడా మరుగు చేయకూడదు. దేవునికి ఉన్నది యథార్థంగా చెప్పినప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ కలుగుద్ది, సమాధానం కలుగుద్ది. దేవుడు అంటే మనకు ప్రేమ కలుగుద్ది, దేవుడు అంటే నమ్మకం కలుగుద్ది. దేవుడు మన మీద జాలి పడతాడు, మనవి దేవుడు ఆలకిస్తాడు. మరుగు చేసేది దుష్టుడు, చీకటి మన మోసపరిచి మనని యథార్థంగా చెప్పనివ్వకోకుండా, యథార్థంగా నడుచుకునివ్వకుండా మరి మోసం చేసేది చీకటి ఆత్మలో అంటే దురాత్మలో చీకటి కార్యాలకి ప్రేరేపిస్తూ ఉంటే శరీరాన్ని బట్టి మరి మనకి వ్యామోహాలు కలిగిస్తే, శరీర ఆశలను బట్టి, దురాలోచనలను బట్టి దొంగతనాలు, అలాగే అక్రమమైన కార్యాలు ఎవరు చేస్తారంటే ధనాపేక్షలు చేస్తారు. ఇప్పుడు కల్తీలు కానీ లేకపోతే ఇంకా మరి మోసకరంగా మోసం చేయటం, ఇవన్నీ కూడా మరి దుష్టుడు పెట్టిన ఆలోచనలు చీకటి కార్యాల నుంచి వచ్చినదే. కనుక దేవుని వాక్యాన్ని మనం ఎత్తిపెట్టి మన స్థితిని మనం తెలుసుకుని దేవుడికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇక్కడ లోక 1:79 వచనంలో ఏం రాయబడిందంటే, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండే వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. దేవుడు మనం చీకటిలోను మరణఛాయల్లో కూర్చున్నామంట, మనకి వెలుగు ఇవ్వటానికి ఆయన మహావాత్సల్యం, దేవుడు మహావాత్సల్యముతో తన ప్రియ కుమారుడిని మనకి అనుగ్రహించాడని యేసు ప్రభు ఆ యొక్క యెషయా ప్రవక్త లోక ద్వారా దేవుడు రాయించాడు. యేసు ప్రభు నేనే సత్యం అని చెప్పాడు, నేనే జీవం అని చెప్పాడు, నేనే వెలుగని చెప్పాడు. కనుక ఆయన రావటం వల్ల మనలో ఉన్న పాపపు యొక్క మనం పాపం చేస్తూ కూడా మనం దాన్ని మరుగు చేస్తున్న మనం ఇప్పుడు యేసు ప్రభు సత్యాన్ని బయలుపరిచినప్పుడు, పరిశుద్ధాత్మ మన పాపాన్ని ఒప్పించినప్పుడు, ఆ పాపము మనలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుని సత్యం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనని అధికారము కలిగి ఆ దేవుని యొక్క అధికారము మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నది. కనుక అటువంటి అనుభవంలోకి, మారు మనసు అనుభవంలోకి, రక్షణ అనుభవంలోకి రావాలంటే ఒక మనిషిలో చీకటి కార్యాలు వదులుకోవాలి. పాత మనసు, లోక మనసు, చెడు మనసు, చీకటి ఆలోచనలు అన్నీ మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మనని ఆయన వెలుగుతో నింపి ఆయన సత్యాన్ని, ఆ సత్యం అనే
ఆ వాక్యం ఇచ్చి మనకి స్వతంత్రులుగా చేస్తాడు. మనసు మీద విడుదల వస్తుంది, హృదయం మీద విడుదల వస్తుంది. సో మన యొక్క కన్ను మనకు లోపడుద్ది, మన చెవు మనకు లోపడుద్ది, మన నోరు మనకి లోపడుద్ది, మన యొక్క ప్రతి అవయవం చెడుకి బంధించబడిన అవయవాలన్నీ లోపడతాయి అన్నమాట. కనుక అనేక మంది మంచివారిగా మారటానికి, అనేక మంది చెడుతనాన్ని వదులుకోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క మాటల వలన, యేసు ప్రభు పంపిన ఆత్మ వలన మరి ఆ యొక్క చీకటిలో నుంచి వెలుగులోకి మనం నడిపించిన దేవుడు ఆ మార్గంలో మనం ఉండటం వలన మనము ఈ యొక్క తీర్పులోకి రాకోకుండా ఆ యొక్క నరక శిక్ష నుంచి తప్పించుకునేటట్లుగా ఆ వెలుగు సంబంధులకి ఆ దేవుని యొక్క ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతలో ఆ రాకడ సూచనలు మనం తెలుసుకుంటామని, అప్పుడు మరి ఎక్కువగా మనం భక్తి చేయాలని, మరి ఎక్కువగా మనం ఏదైతే మనం మిస్ అయ్యామో ప్రార్థన చేయటం తగ్గితే, మనం ప్రార్థనాత్మ చల్లారిపోతే మళ్ళీ మొదటి స్థితి నాకు ఇవ్వయ్యా, ప్రార్థనలో నన్ను మన్నించయ్యా, ప్రార్థనాత్మతో నింపయ్యా, విజ్ఞాపాత్మతో నింపయ్యా, అలాగే విశ్వాసం తగ్గితే నాకు విశ్వాసం దయచేయండి, విశ్వాసంలో స్థిరపరచండి, అలాగే ప్రేమ పోగొట్టుకుంటే ప్రేమను ద్వేషము, అసూయలు, లేకపోతే మరి అనేక రకాలైన భేదాలు, అపోహలు, అపార్థాలు కలిగించే దురాత్మల నుంచి విడిపించి దేవుని ఆత్మ మన ప్రేమను కుమ్మరిస్తే, ఆ ప్రేమ పొంగి పొరలితే ఆ యొక్క దేశాలన్నీ దుష్టుడికి సంబంధించిన ప్రతి అధికారం కొట్టివేయబడి దేవుని అధికారము, దేవుని ఆత్మ, దేవుని యందు విశ్వాసం, దేవుని యందు ప్రేమ, దేవుని బిడ్డలతో సహవాసం, దేవుని యొక్క చిత్తంలో మనం నడిచే ఒక అనుభవానికి పరిశుద్ధాత్ముడు మనం నడిపించటానికి మరి ఈ దినాల్లో వెలుగు సంబంధులుగా ఉన్నవారికి ఆ వెలుగులో ఉన్నప్పుడు మనకు అన్నీ కనపడతాయి. చీకటిలో ఉన్నప్పుడు మన కళ్ళకి కనపడవు. కొంతమంది కొన్ని తప్పులు చేసినప్పుడు అంటారు, అయ్యో నా కళ్ళు మూసిపోయినాయి అంటారు. నా కళ్ళు మూసిపోయినాయి అంటే ఏంటంటే వాళ్ళని దుష్టుడు మోసగించి పాపం చేయించాడు. కనుక ఆ పాపాన్ని ఎప్పుడైతే మన కళ్ళు తెరిపించి మన పాపాన్ని మనము ఒప్పుకోవాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ కీర్తన గ్రంథం చూడండి, 119వ కీర్తన 131వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, నూట 130వ వచనం, నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యము వెల్లడైనప్పుడంట, నీ వాక్యము వెల్లడి అగుట తోడని ఎమ్మటేనమాట వెలుగు కలుగుద్ది అంటాడు. అంటే వాక్యము వెలుగై ఉన్నది. ఈ వెలుగు నీకు ఎప్పుడు కలుగుద్ది అంటే వాక్యము మీద మనసు పెట్టినప్పుడు, వాక్యం ఎడల ఆశపడినప్పుడు, ప్రభా నీ మాట నాకు కావాలయ్యా, నీ మాట నాకు కావాలి, నీ వెలుగు నాకు కావాలి, ఈ చీకటి బతుకు మార్చుకుంటాను, ఈ చెడుని వదులుకుంటాను, ఈ పాపం చేయకుండా నన్ను కాపాడయ్యా అని ఎప్పుడైతే మనము సమర్పణ కలిగి ఉంటామో, ఆశ కలిగి ఉంటామో, దేవుని తట్టు చూస్తామో, దేవుడి మాట ద్వారా విడుదల పొందాలని మనము మనసు పెడతామో, శ్రద్ధగా వింటామో, అక్కడ నీ మీద దుష్టుడికి పని లేదు. అక్కడ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఆ చీకటి కార్యాలన్నీ ఒప్పించి ఆ వెలుగు నీ కళ్ళు తెరిచినప్పుడు, నీ స్థితి నీకు అర్థమైనప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు, యథార్థవంతుడిగా, నీతివంతుడిగా. నీ ద్వారా దేవుని యొక్క ఆలోచనలు చిత్తం జరగటానికి దేవుని ప్రణాళికలో ముందుకు నడిపిస్తాడు. అందుకనే మనం చేయవలసిన పని మనం చేయాలి. వాక్యం చేసే పని వాక్యం చేస్తుంది, ఆత్మ చేసే పని ఆత్మ చేస్తుంది. మనం చేసే పని ఏంటంటే దానికి మనం అంగీకరించడమే. వాక్యము సత్యమని, సత్యస్వరూపి ఆత్మ నాకు కావాలి ప్రభా, నాలో ఉన్న చీకటి పోవాలయ్యా, నాలో ఉన్న దురాశలు పోవాలి, నాలో ఉన్న అసూయలు పోవాలి, నాలో ఉన్న చెడుతనం పోవాలి, నా హృదయాన్ని శుద్ధి చేయండి, నా మనసు మంచి మనసుగా మార్చండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనని వెలుగు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని అధికారం కలిగిన వారుగా అటువంటి కృపలో అటువంటి వరాలు ఇచ్చి వాడుకుంటాడు.
130 వచనం కాడ చదువుకుంటే, నీ వాక్యము వెల్లడి అగుడున తోడనే వెలుగు కలుగును. 119:18 వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే, నా కళ్ళు తెరువయ్యా అని మనం దేవుడిని అడిగితే ఆ వాక్యం పంపించి కళ్ళు తెరిపిస్తాడనమాట, వెలుగు నింపుతాడు అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. 33 వచనంలో ఏమంటున్నాడు? 133, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. మనిషి పాపం ఏలుకోకుండా ఉండాలి, ప్రభు ఏలాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యములో స్థిరపరచబడాలి. ఏ వాక్యము నీలో నిలిచిందనుకో, అప్పుడు పాపం నిన్నేం చేయలేదు, పాపపు ఆశలు నీలో ఉండవు, పాపపు ప్రేరేపణలకి నువ్వు లోపడవు, పాపానికి సంబంధించిన ఏ దీంట్లో పడుకోకుండా వాక్యము నమ్మటం వల్ల పరిశుద్ధాత్ముడు నీకు దేవుని కాపుదలేస్తాడు, నీ కంచి వేస్తాడు, దేవదూతలు నీకు తోడుకుంటారు, నీ మనసుకి తోడు, నీ ఆలోచనలకు తోడు, నీ తలంపులకి నీకు తోడు దేవుడు ఉంటాడు. అలా ఉంటేనే భక్తి చేయగలుగుతాం. అంతేగాని పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు వాక్యం నమ్ముకోకుండా నేను చాలా నీతిమంతుడిని, మంచోడిని, నేనేం తప్పు చేయట్లేదు అనుకునే మాటలని మోసకరమైన మాటలో వాక్యము నమ్మనివాడు, విశ్వాసం లేనివాడు, ఆత్మ లేనివాడు, వాడు భక్తి అంతా వ్యర్థమే, అది మోసకరమైన భక్తి. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యములో ఉన్న ప్రత్యక్షతని, ఆత్మని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనము మనని మార్చే పూచి పరిశుద్ధాత్మది. వాక్యము మనలోకి వచ్చి మనని సంపూర్ణంగా మార్చుతుంది. నువ్వు ఎంతగా అన్ని విషయాల్లో మనం సంపూర్ణంగా మారాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో మనం మార్చబడతాం, వాక్యముతో నింపబడతాం. అప్పుడు ఆయన యొక్క వాగ్దానాలన్నీ అన్నీ కూడా నీకు అవునన్నట్టుగా ఉంటాయి. నువ్వు అడగటం ఆమెనంటాం, అది మరి ఆయన రిలీజ్ చేస్తాడు. ఆయన మరి ఆ కృపలో దేవుడు ఆ యొక్క ఏ సమయంలో మనకి ఏది ఇవ్వాలో అది నిశ్చయముగా మనకిచ్చే దేవుడుగా ఉన్నాడని వాక్యము తెలియజేయబడుతుంది. ఇంకొక చాట అంటాడు ఆ కీర్తనకారుడు 119, 105లో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము మన నడిపిస్తుంది. మనుషుల నడిపింపులోంచి నువ్వు బయటికి రావాలి, మనుషుల మాటల్లోంచి నువ్వు బయటికి రావాలి, మనుషులు పెట్టే ఆశల్లోంచి, ప్రలోభంలోంచి నువ్వు బయటకు వస్తే అప్పుడు దేవుని యొక్క వాక్యం వెలుగులో మనం నడిపిస్తుంది, సత్యంలో నడిపిస్తుంది. ఆ యొక్క నీతిమంతులుగా మనం ఫలం పొందటానికి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడటమే మనం చేయవలసిన పనిని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియులారా, గమనిద్దాం కొంచెం. యోహాను రాసిన యోహాను సువార్తలో 3:19 ఏం తెలియజేయబడుతుందంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. దేవుడు తీర్పు తీర్చాడు, దుష్టుడికి తీర్పు తీర్చాడు, దుష్టక్రియలు చీకటి సంబంధులకి దేవుడు తీర్పు తీర్చాడు అన్నాడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును కానీ, అంటే క్రీస్తు లోకంలోకి వచ్చాడు కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అదండి. ఇప్పుడు మనం ఈ యొక్క లోక స్నేహాలు, లోక ఆశలు, ఆశలు, లోక బంధకాల్లో మనం కొన్ని శరీర కార్యాల్లో ఉంటాం, శరీర మనసు కలిగి ఉంటాం. అందుకని యేసు ప్రభువును వదులుకుంటానికి ఇష్టపడక యేసు ప్రభువుని ఆయన మంచోడే కానీ ఇప్పుడు నేను ఈ సంవత్సరం నేను నమ్ముకోలేను లేకపోతే అని ఏదో సాకులు చెప్తారు. పిల్లల్లో మరి పెళ్ళిళ్ళు అయినాకో తర్వాత పిల్లలు పుట్టుతారు, ఇంకా అటువంటి ఏదో ఒక బాధ్యతలో తీరిపోయినాక, సమస్య లేనప్పుడు, అన్నీ బాగున్నప్పుడు
మేము దేవుడిని నమ్ముకుంటాము, రక్షణ పొందుతామంటారు. కనుక వాళ్ళకి తెలియంది ఏంటంటే ఏ శరీరము మనసు ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశని ఆధారం చేసుకుని ఆ శరీర సంబంధమైన మనిషిని దుష్టుడు బంధించాడు. ఆ బంధకంలో ఉన్న మనిషి, పాప బంధకంలో ఉన్న మనిషి ఆ చీకటి కార్యాలను బట్టి దుష్టుడు ఏళ్తున్నాడు. కనుక ఆ యొక్క చీకటి యొక్క ఆ కళ్ళు తెరిపించి ఆ పాపాన్ని ఒప్పించి ఆ మనిషికి విడుదలిచ్చి ఆ దేవుడు రక్షిస్తాడు అనేది సత్యం అన్నమాట. చాలామంది మేము రావాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అంటూ ఉంటారు. కుదరపోవటం ఏమీ లేదు. వాళ్ళు రావాలంటే పాపాన్ని వదలాలి. పాపాన్ని వదలాలంటే వదిలితే కానీ వస్తారు. మా అమ్మగారు రక్షణ పొందినప్పుడు, అయ్యా దేవుడు నువ్వు కూడా మంచి దేవుడు, మన పాపాలు ఒప్పుకుంటే రక్షిస్తాడు, నువ్వు దేవుడి దగ్గరికి రా అని చెప్పేది. నేను దేవుడి దగ్గరికి వస్తే సినిమాలు మానేయాలి కదా అని నేను మనసులో అనుకుని సినిమాలు మానటానికి ఇష్టం లేక యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడలే. వ్యాపారాలు ఎంతో నష్టం వచ్చింది. సినిమాల పని కాదు. ఒక సినిమా కొంతమంది 10 సార్లు చూస్తారు. రోజు సినిమాలు చూసేవాళ్ళు ఉండవు. మంచి సినిమా అయితే చూసేవాడిని. ఆ మంచి సినిమా అయితే చూసే మనిషిని ఆ దేవుడిని దగ్గరికి రావడానికి, ఆ సినిమాను వదులుకోవడానికి నేను ఇష్టపడాలి. అలాగే ఒక మనిషికి ఒక్కొక్క వీక్ మైండ్లు, ఏదో ఒక చీకటి క్రియ. సినిమానే అంత చీకట అంటే మనకి సినిమా అనేది లోకము, ఆ సినిమా అనేది లోకాశలు, ఆ సినిమా అనే దాంట్లో చాలా మన శరీరంలో సాతాను మనని నియంత్రించి మన మనసుని, హృదయాన్ని అపవిత్రపరిచి అక్రంగా వాడుకుంటాడు. కనుక అనేకమైన మన ఈ రీతిగా మనం ఎప్పుడైతే ఆ యొక్క యేసు ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకున్నాను, ఆ మహిమను, ఆ రక్షణ, ఆ యొక్క స్వస్థత పొందుకున్నాను, ఆ చనిపోయిన బ్రతికాను, ఆ దేవుని యొక్క వాక్య సత్యాన్ని నేను గ్రహించినప్పుడు ఆ వెలుగులో నా పాపాలు నేను తెలుసుకుని నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన మంచి దేవుడని, ప్రేమగల దేవుడని, ఆయనే గొప్ప దేవుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే ఏకైక దేవుడని ఆ హృదయంలో ఒక రకమైన విశ్వాసం చేత ముద్రించబడింది. హృదయంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో కన్నా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా కానీ యేసు ప్రభు యందు విశ్వసనీయత, ఆ విశ్వాసాన్ని రక్షణలోంచి తొలగిపోవటం అనేది లేకోకుండా ఒక స్థిరమైన మనసుని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, అటువంటి మన హృదయంలో మనం స్థిరపరచబడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి. అటువంటి స్థిరత్వం మనం దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి వారు ఆత్మ ఆ రాకడ సూచనలు తెలియజేస్తూ ఆ రాకడ సిద్ధపరిచే ఆ వెలుగులో మనం ఉండాలని ఆయన ఎప్పుడొచ్చినా, అందుకని ప్రభు ఎప్పుడొచ్చినా మనం సిద్ధంగా ఎప్పుడు ఉంటామంటే ప్రార్థనలో ఉన్నప్పుడు. అబ్రహాం గారు దేవుల్లో నిలిచి ప్రార్థన చేస్తున్నప్పుడు సుధోమ గుమారాల్ని అగ్ని యొక్క పట్టణాలు నాశనం చేయటానికి వచ్చినప్పుడు లోతు గురించి అబ్రహాముకు చెప్పాడు. అలాగే భక్తులకి చెప్తాడు దేవుడు, మన సిద్ధం చేస్తాడు. అంతేగాని దేవుని నమ్మాం కనుక మన దేవుని నమ్మిన మన్నే ఉగ్రతకిను నాశనానికి అప్పగించడు. కనుక మనం ఈ దినాల్లో దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని మాట వినేవారికి ఉండాలి, నిత్యం దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని బిడలతో విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి, పాపం అంటుకోకుండా ఉండాలి, లోకమాల్యం అంటించుకోవద్దని వాక్యం చెప్తుంది. అందుకనే ఇటువంటి విషయాల్లో మనము మెలకువగా ఉండవలసిన దినాల్లో మనం ఉన్నాం. కనుక మనకి రాకడ గురించి మనకు తెలుసుద్ది అని, అది ఆత్మ ద్వారా తెలుసుద్దని, ఆత్మ కలిగి ఉండాలని, ఆత్మ మెలకు కలిగి ఉండాలని, దేవుని జ్ఞానం కలిగి ఉండాలని, ఆ వెలుగు మనకి ఆ ప్రత్యక్షతలో మన స్థితిని మనం ఎప్పటికప్పుడే మనం దేవుడికి చెప్పుకుంటూ ఆ యేసు రక్తంలో మనం మన పాపాలన్నీ కడుక్కుంటూ ఆ వాక్యమని ఉతక స్నానం చేస్తూ మనం నిర్దోషులుగాను నిందారహితులుగా
ఉండాల్సిన దినాల్లో మనం ఉన్నప్పుడు అని చీకటిలో ఉన్నవారు, చీకటి కార్యాల్లో ఉన్నవారికి ఇటువంటి జ్ఞానము తెలియదు కనుక ఇటువంటి జ్ఞానం చెప్పినా వాళ్ళు వినరు, ఆ వెలుగు దగ్గరికి రారు. ఆ పాపాన్ని వదులుకునే మనసు ఉంటే వస్తారు. ఆ కృప ఉంటే, ఆ మనసు మార్చుకుంటే, ఆ పాపాన్ని వదులుకుంటే, ఆ చీకటి క్రియలను వదులుకుంటే ఆ వెలుగు సంబంధులుగా రక్షించబడి పరలోకానికి, దేవుని రాజ్యానికి వెళ్తారు. కానీ లేకపోతే చాలామంది మేము ఏదో ఒక ఈ రీతిగా తప్పించుకుంటా కారణం ఏంటంటే ఆ చీకటి యొక్క మరణాంధకార ఆ చీకటిలో మరి బంధించబడి ఉన్నారు. వారికి సత్యము తెలియదు కనుక తెలుసుకోవాలని, రక్షించబడాలని ఎవరైతే కోరుకుంటారో వారిని రక్షించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. లాస్ట్ మాట చెప్తున్నా చూడండి, మత్తయి సువార్త 25:30 మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. 43 ఏ జామును దొంగవచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండేలా అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నవేనీయడని మీరు ఎరుగుదురు కదా. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండమని దేవుడు ఇలా మరి వాక్యాల ద్వారా ఆయన యొక్క రాకడ గురించి మరి రాయించిన ఆ మాటలో మనము ఎప్పుడు కూడా మర్చిపోకోకుండా ఆ రాకడకి ఎప్పుడొచ్చినా మనం సిద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని యేసు కొరకు ఎదురు చూసే అనుభవంలో మనం ఉండాలి. యేసు వచ్చిన రాకడికి సిద్ధపడే అనుభవంలో మనం ఉండాలి. కనుక మనము శరీరానికి, లోకానికి సంబంధించిన చీకటి కార్యాలకు సంబంధించిన ఆ యొక్క మరి లోకమత్తులో, ధనమత్తులో, అనేక రకాలైన వ్యామోహాలు, ఆస్తుల మత్తులో మనం ఉండకూడదని, వారికి ఆకస్మికంగా వారికి నాశనం తటస్థత వస్తుందని అని దేవుడి వాక్యం చెప్తుంది. నెమ్మదిగా ఉన్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే ప్రభు వస్తాడని కూడా చెప్తున్నాడు. కనుక ఇటు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని, రాకడ ప్రభువా నువ్వు రావద్దనకూడదు, యేసు రమ్ము అని మనం ఆహ్వానించాలి. మన ప్రభు మనం వచ్చి తీసుకువెళ్ళాలని, ఆ వచ్చే పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడాలని ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
నీకుందా, విశ్వాసం నీకుందా. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చో అమ్మ. కూర్చో వెళ్ళారా? ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సాయంత్రం మందిరంలో ప్రార్థన ఉంటుంది. అంతకుముందు రానివారు 7 గంటల ప్రార్థనలకి 5 గంటల ప్రార్థనలకి రానివారు. ఎందుకంటే వాక్యం చెప్పేదానికి విరుద్ధంగా నడిచేవాడు, సహవాసం లేనివారు, విశ్వాసంలో బలహీనంగా ఉండేవారు, ప్రేమ చల్లారిపోయిన వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. లోకులు చెప్పినట్టుగా ఏం పర్వాలేదు, నెమ్మదిగానే ఉంది, ప్రభు ఇప్పుడు రాడు అనే మోసకరమైన భ్రమపరిచే ఆత్మ కలిగిన వారు చాలా జాగ్రత్తగా సహవాసానికి దూరంగా, వాక్యానికి దూరంగా, ప్రార్థనకి దూరంగా, ప్రభుకి దూరంగా ఉంటే నువ్వు దుష్టుడికి దగ్గరగా ఉన్నావు, ప్రమాదానికి కీడికి దగ్గరగా ఉన్నావు. యేసు ప్రభు చెప్తారు, కోడి పిల్లలు కోడి రెక్కల కింద ఉంటేనే భద్రంగా ఉంటావు, విశ్వాసం కలిగి ఉంటేనే, సహవాసం కలిగి ఉంటేనే, వాక్యం యొక్క అనుభవంలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు కాపాడబడతావు, ఆత్మ కలిగి ఉంటే కాపాడబడతావు. రాకడ సూచనలు తెలుసుకుని దేవునితో మనం ఉన్నప్పుడే దేవుడు మనం కాపాడతాడు. కనుక ఏదో లోకం స్నేహాలు పెట్టుకుని లోకాశలు కలిగి ధనాశ కలిగి మత్తులో ఉంటే నువ్వు పర్వాలేదు అనుకుంటే నిశ్చయముగా ఆకస్మికముగా నువ్వు అనుకోని గడిలో ప్రభు దొంగవాళ్ళు వచ్చి మన సిద్ధపడిన వాళ్ళని నరకానికి మరి కీడుకి అప్పగించబడతావని నాశనము ఆకస్మికముగా నాశనము వారికి తటస్థించును అని చెప్తున్నాడు. వెలుగు సంబంధులు దేవుని బిడ్డలను దేవుడు తీసుకెళ్తే విడిచిన వారు శ్రమలు గుండగా నరకానికి వెళ్తారు. కనుక ఇన్ని ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామంటే ప్రభు రాకడ సిద్ధపడటానికి, విశ్వాసంలో ఎదగడానికి, ఆత్మలో స్థిరంగా ఉండటానికి, ప్రేమ కలిగి పరిచయం చేయటానికి. ఈ దినాల్లో దేవునిలో ఉండే దినాలు, లోకంలో ఉంటూ దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని యందు దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దొంగవాళ్ళు వచ్చేది చీకట్లో ఉండేవాళ్ళకు, మనకు దొరలాగా వస్తాడు. ప్రభు మనకి సూచన చెప్పిన ప్రకారముగా దేవుని ఆత్మ, దేవుని యొక్క దేవుడి గురించి మర్మాల్ని పరిశోధించి మనకి మెలుకు ఇచ్చి మనకి మన దైవ జ్ఞానంలో, దైవ బలంలో దేవుడు అక్కడ సిద్ధపరిచే ఒక పరిశుద్ధాత్మని, ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మీరు ఉండేవాళ్ళు మోకరించి ప్రభుని అడుగుదాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ప్రభువా నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? దేవుని ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? దేవుని మందిరంలో మరి ప్రార్థన ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి ఎలకోకుండా సాకులు చెప్తున్నావా? లేకపోతే పర్వాలేదులే, నాకు చాలా సమస్యలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఏదో కొన్ని ఆటంకాలు కలిగి ఉన్నాను, విడుదలిస్తే నేను ఏదన్నా ముందుకు సాగుతాను అనుకుంటున్నావా? నిశ్చయముగా విడుదల కోరుకుంటే వాక్యం మీద మనసు పెట్టు, సత్యాన్ని నమ్ము, ఆత్మకు లోబడు, పాపాన్ని నొప్పుకో. అప్పుడు నువ్వు విడిపించబడతావు, అప్పుడు రక్షించబడతావు, అప్పుడు దీవించబడతావు. కనుక పాపం చేస్తూ నువ్వు దీవించబడాలంటే అది దేవుడు చేయడా పని, దుష్టుడు చేస్తాడు. పాపం చేస్తూ ఆశీర్వాదంగా ఉండాలి, మేలుగా ఉండాలంటే కొంతకాలం నిన్ను మోసం చేస్తానికి దుష్టుడు ఉపయోగించుకుంటాడు. అది వాక్యానికి విరుద్ధమైన బోధ, వాక్యానికి విరుద్ధమైన మనుషులు అటువంటి భ్రమల నుంచి బయటికి రావాలని దేవుని ప్రేమతో
మరొకసారి మీకు మనవి చేస్తున్నారు. ప్రభువా, నీ రాకడ బహు సమీపముగా ఉన్నది. నీ రాకడ సూచనలు జరుగుతున్నాయి. ఎప్పుడు లేని పరిస్థితులు ఈరోజు మేము చూస్తున్నాం. ప్రభువా, కొంతమందికి నెమ్మదిగానే, మాకు డబ్బులు బాగానే ఉన్నాయి, ఏది తక్కువ లేదు. ప్రభు ఇప్పుడు రాడు. 2 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి రాని ప్రభు ఇప్పుడు వస్తాడా? మా 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 అనుభవంలో రాడు అని అనుకుంటున్నామేమో. అనుకున్న వాళ్ళు చాలామంది ఆ కరోనా మరి హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, కరోనా వ్యాధితో చనిపోతున్నారు. రెప్పబాట్లకు మనం ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉండి భక్తిగా ఉన్న వాళ్ళని మనం నిన్నటి వాళ్ళని ఈరోజు చూడలేకపోతున్నాం. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నా కానీ గ్రహింపు కోల్పోయి జ్ఞానం లేకోకుండా మనం ఇంకా దేవునికి దూరంగా ఉంటే, దేవుని నమ్మని వారుగా లోబడిన వారికి ఉంటే, దేవుడికి ప్రార్థన చేయని మనసు ఉంటే, దేవుని ఆనుకోని మనసు ఉంటే మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఆకస్మికముగా మన మీదకి ఏది వస్తుందో మనకు తెలియదు. మార్చికి ముందు మనకు తెలియదు, మార్చి తర్వాత మన యొక్క పరిస్థితులన్నీ ఇక్కడ తారుమారైపోయినాయి. ప్రపంచ పరిస్థితులు తారుమారైపోయినాయి. ఎన్ని కళలు కని ఉంటారో, అది చేద్దాం ఇది చేద్దాం, ఆ కళలన్నీ కళలైపోయినాయి. కనుక ఇటువంటి స్థితిలో మనము దేవుని వైపు చూద్దాం, వెలుగుతో ఆయన మన మనోనేత్రాలు వెలిగించమని సత్యాన్ని గ్రహించుకుని ఆ చీకటి కార్యాలు వదులుకుని మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకునేటట్లుగా ఒక తీర్మానం చేసుకుంటే అద్భుతంగా దేవుడు మనని రక్షించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేయండి. మీరు కూడా అమ్మగారు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడైన తండ్రి నీ స్తోత్రాలు చెల్లించమ ప్రియ పరలో తండ్రి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఎట్టిదిగున్న తండ్రి స్తోత్రాలు. నువ్వు ఉన్నవాడు అనవాడు కనుక నీ స్తోత్రాలు. నా గొప్ప దేవ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎక్కువ అని దేవుడుగా కలజిల్లు దండ్రులు అన్నారు నీ స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఒకప్పుడు నాయన నిజదేవుని తెలియని వారు ప్రభా, మేము కూడా నాయన చీకట్లో అంధకారంలో ఉన్న మమ్మల్ని ప్రభా తండ్రి నాయన చీకట్లో నుంచి ప్రభా తండ్రి నాయన ఎలుగు సంబంధులుగా ప్రభా నీ బిడ్డలుగా చేసుకున్నంత నీ కోట్ల కొలది నాయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కొందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. పునరుద్ధాన ప్రభా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మీ కొందనాలు ప్రారంభ ప్రార్థనలో తోడుగున్నారు నాయన. పాటల ద్వారా మహిమ పొందారు. కీర్తనలో ప్రభా తండ్రి ఉత్తర పద్ధతితో కీర్తన వివరించండి సన్ని తోడుగుంచారు ప్రభా. ఆరాధనలో తోడుగున్నాను స్తోత్రాలు ధైర్యస్గా నిలబెట్టుకుని ప్రభాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి. అభిషక్తులుగా ప్రభా తండ్రి కొందనాలు చెల్లించుకున్నా. నీ లేఖనం ధ్యానిస్తుండగా ప్రభా తండ్రి స్తోత్రాలు ప్రభా. మీరు మాతో మాట్లాడినంత మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నాయన ఏ సమయంలో ప్రభా తండ్రి నాయన లోక పరిస్థితులు ప్రభా ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు ప్రభా తండ్రి. నాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఏమి జరుగుతుందో తెలియట్లేదు ప్రభా. నీ స్తోత్రాలు. భయంకరమైన స్థితిలో ప్రభా తండ్రి నాయన భయంకరమైన దినముల్లో ఉండగా ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా తండ్రి కాపాడే దేవుడు నీవే కనుక నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి నాయన. ఈ దుర్దినాల నుంచి విడిపించిన ఆయన నీ స్తోత్రాలు ప్రభా. అనేక మంది ప్రభా తండ్రి చీకట్లో ఉండ వారిని వెలుగులోకి నడిపించిన ఆయన నీ స్తోత్రాలు చెల్లించుకున్న ఆత్మ సంబంధులుగా ప్రభా తండ్రి నాయన. ఓ తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకున్నా నాయన. వీళ్ళందరూ కూడా నాయన తండ్రి నాయన పరలోక బిడ్డలుగా ఉంటా సహాయం చేయను ఆయన. ఓ తండ్రి కొందనాలు చెల్లించుకుని నీ చిత్తం చేసేవారికి ఉంటాడు సహాయం చేయని స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా మీ కొందనాలు చెల్లించుకున్న ధైర్యస్ గారి లేఖనం ద్వారా ప్రభా తండ్రి పదే నాయన మాట్లాడున్నారు, హెచ్చరించున్నారు ప్రభా. నాయన ఆత్మానుసారంగా మేము జీవించాలని ప్రభా. నీ ఆజ్ఞలు గైకొని నడవాలని, వాక్యానుసారంగా నడవాలని, ఓ నీలో భయభక్తులు కలిగిన భక్తులుగా మేము ఉండాలని ప్రభా తండ్రి నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి. భయం లేని భక్తి కాదు కానీ భయభక్తులు రాయన. నీ అందు భయభక్తులు కలిగిన నిత్య నిసంలో వణుకుతో ప్రభా తండ్రి పరిశుద్ధత కలిగి ప్రభా తండ్రి నాయన నీతిమంతుడైన దేవుని ప్రభా తండ్రి నాయన స్తుతిస్తూ ప్రకటిస్తూ ప్రభా తండ్రి యేసు గొప్పవాడని ప్రభా తండ్రి నాని స్తోత్రాలు ప్రభా. అనేక మందికి నాయన తండ్రి నీ గురించి చెప్పేవారంగా ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అట్టి వారికి ఉంటాను సహాయం చేయనాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మరొక్కసారి వేడుకుంటున్నాను దేవాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి నాయన. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి నాయన్ని కొందనాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగో దేవాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి నాయన. విడిపించే దేవుడు కాపాడే దేవుడు ప్రభా నీ స్తోత్రాలు
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఏ స్థితిలో ఉండా విడిపించగలిగిన శక్తిమంతుడు నీవు కనుక నీ స్తోత్రాలు ప్రభా. రాజా నాయన తండ్రి మా దేశ పరిస్థితులన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి మా దేశ ప్రజలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. భయముల్లో, బాధల్లో, చింతల్లో, వ్యాధుల్లో ప్రభా తండ్రి నాయన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా తండ్రి నాయన అయ్యా అయ్యా నీ తట్టు తిరగటానికి సహాయం చేయి నాయన. నిజ దేవుడు నీవేనని తెలుసుకోవడం సహాయం చేయి నాయన. మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. మీ స్తోత్రాలు చెల్లించుకొని నీ కనికరం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. నీ స్తోత్రాలు మీ స్తోత్రాలు ప్రభా. మీ ఆత్మకార్యాన్ని జరిగించిన ఆయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఇదిగో నిన్ను కలిగి ఉంటే ప్రభా తండ్రి నీ స్తోత్రాలు ఇక ముందు పరముందు ఆశీర్వాదం అన్నావు ప్రభా. అయ్యా ఉంటే ఇక్కడ ఉంటావు ప్రభా తండ్రి నాయన. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మరణమైన ఎంతో మేలు కనుక నాయన పరలోక రాజ్యంలో ఉంటాం కనుక నా నీ స్తోత్రాలు నిన్ను తెలియని వారు ప్రభా అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు అయ్యా. అయ్యా అది భయంకరమైన స్థితి నుంచి విడిపించిన ఆయన నీ స్తోత్రాలు నీ బిడ్డలుగా చేర్చబట్ట సహాయం చేయను ఆయన. నీ పరలోక రాజ్యులుగా ఉంటా సహాయం చేయను నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా అయ్యా చీకటి నుంచి విడిపించండి, విడిపించండి, పాపాల నుంచి విడిపించు నాయనా. నాయన స్తోత్రాలు చెల్లించుకున్నా ఈ లోకం అనే పాపాలు, ఈ లోకం అనే బంధకాల నుంచి విడిపించి సహాయం చేయని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీతో సంబంధం కలిగి నాయన నిజ దేవుడితో ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీతిమంతులు గుంటా సహాయం చేయను ఆయన. నిజ దేవుడిని కలిగిన వారు గుంటా సహాయం చేయను ఆయన. నీ కృపగల హస్తం తోడించి సహాయం చేయి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. నాయన ఎత్తబడిన లేఖన భాగం ప్రతి హృదయంలో కూడా ప్రభా తండ్రి నివృంద్రకు పడిస్తా సహాయం చేయి. నీరు కట్టిన తోట వల్లే ఉంటా సహాయం చేయను ఆయన. ఎన్నో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా తండ్రి రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాత్మ దయచేయను ఆయన. రక్షణ లేని వారికి రక్షణ మార్పు దయచేయను ఆయన. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నాయన మా స్థితి ఏంటి అనుకున్న నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిగతులు అంతా మార్చే దేవుడు కనుక నీ స్తోత్రాలు. ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలు విడిపించిన ఆయన. నీ స్తోత్రాలు చెల్లించుకున్న చింతలో, బాధలో, భయంలో, వ్యాధులు యేసు నామములో తొలగించిన నీ స్తోత్రాలు చెల్లించుకుని దీని ఆశయాలు దయచేయమని నీ కృపగల హస్తం తోడుగా ఉంచమని ప్రభా. నీ కొందనాలు చెల్లించుకుంటూ ప్రభా. ఈ లోకంలో జరిగే ఆరాధనలన్నీ కూడా మీరు దీవించాలని నమ్మి ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క నాయన దయదస్తగాన్ని దీవించండి, సంఘాలను దీవించి, విశ్వాసాలు దీవించండి అని స్తోత్రాలు చెల్లించుకున్నావు. ఇంకా ప్రభా తండ్రి స్తోత్రాలు ప్రభా. ప్రతి వారు కూడా ప్రభా దయచలు చేయి కలిపి నాయన నీ రాజ్యం కట్టేవారుగా ప్రభా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన. అయ్యా సువార్త చేసే పాదములు సుందరం అన్నావు ప్రభా తండ్రి నాయన. అనేక నీ తట్టు తిప్పే దయచలుగా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఉంటారు సహాయం చేయమని ప్రభా. ప్రతి దైవజనులు ప్రభా తండ్రి నాయన వారిని వాళ్ళ ఫ్యామిలీని ప్రభా తండ్రి సంఘాలు మీరు దీవించమని ప్రభా. మా వ్యక్తిస్తా మినిస్ట్రీతో కూడా మీరు తోడని సహాయం చేయండి. నా కుటుంబంతో కూడా తోడని సహాయం చేయండి. నాకు ఇచ్చిన ఆత్మ బిడ్డలు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపగల హస్తం తోడుగా ఉంచమని. ఇప్పుడు ఎవరైతే భయంలో ఉన్నారు, ఎవరైతే చింతలో ఉన్నారు, ఎవరైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నారు యేసు నామములో భయాన్ని తొలగించానని స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఆర్థిక పరిస్థితి విడిపించాలని స్తోత్రాలు చెల్లించుకున్న ప్రతి వ్యాధి నుంచి కూడా స్వస్థత దయచేయను ఆయన. నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అతి శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరమ తండ్రి దయగల దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసరాలు చేసిన ప్రార్థన కాడ మీరు ఆలకించినందుకు నీ స్తోత్రాలు. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్న బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందో ఆకస్మికముగా నా తండ్రి నాయన నా తండ్రి నాశనము తటస్థించదని ప్రభా నీ లేఖను హెచ్చరిస్తుండగా నాయన నాశనానికి నరకానికి ఎవరు వెళ్ళకూడదు ప్రభా. నా తండ్రి నాయన వెలుగు సంబంధులుగా నీ బిడ్డలుగా పరలోకానికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు. అటువంటి కృప ఆయన ప్రతి బిడ్డకి దయచేయండి. దుష్టుడు ఎవరిని ఇక్కడ చీకటిలో నాయన నా తండ్రి బంధించి పాపాన్ని చేయించి ప్రభా మోసంలో పెట్టి నరకానికి తీసుకెళ్లకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు సహాయం చేయండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని మీరు మాట్లాడుతున్నారు. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అంటున్నారు ప్రభా. అటువంటి మనస్సు, అటువంటి చీకటి, అటువంటి క్రియలు ప్రభా యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ సత్యాన్ని గ్రహించుదురుగాక, మారు మనసు పొందుదురుగాక, వెలుగు సంబంధులుగా నీ రాకడ సిద్ధపడుదురుగాక. అటువంటి కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాయన జరిగిన ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ
తండ్రి నాయన నీ దీనదాసుడు ఈ సంఘాన్ని మరి మేము నీ కుటుంబాన్ని ఈ సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తూ మీరు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని ఏ నామం వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనకు సకల పరిశుద్ధులకు అలాగే రాకడికి సిద్ధపడి ఉన్నట్లుగా సదాకాలం బిడ్డలకు తోడేని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశం సంపూర్ణ. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.